అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి వెరైటీ రెసిపీ అండి. అంటే రైస్ లేకుండానే వెజిటబుల్ రైస్. అది ఎలానో తెలియజేస్తాను. డయాబెటీస్ వారైనా, వెయిట్ లాస్ కావాలనుకునే వారైనా అందరూ నిరభ్యంతరంగా తినొచ్చండి ఎంతైనా. దానికి కావాల్సింది ఏవైనా మిల్లెట్స్. నేను ఊదలు తీసుకున్నానండి. ఇవి ఒక గ్లాస్ క్వాంటిటీ ఏదైనా గానీ నేను 150 గ్రామ్స్ తీసుకున్నాను. అయితే దానికి 1:3½ అనమాట. రేషియోలో వాటర్‌తో నానబెట్టుకోవాలి. నైటు నానబెట్టుకుంటే మార్నింగ్ జేసుకోవాలండి అది. నేను నైట్ నీళ్ళల్లో పోసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఎన్నైతే పోస్తామో ఆ నీటిని మట్టి పాత్రలోనే చెయ్యాలి. అయితే ముందుగా దీన్ని తాలింపు పెట్టేసుకోవాలండి. దాంట్లో కొన్ని ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను పోపు దినుసుల తర్వాత. అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వెజిటబుల్ రైస్ కదండి, ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేను చిక్కుడుకాయలు ఉన్నాయండి, అలాగే టమాటాని, పచ్చిమిర్చి, క్యారెటు, పాలకూర, ఇంకా ఏవి ఉన్నా వేసుకోవచ్చండి. మనకు ఏవి ఉంటే అవి అన్నీ కొన్ని క్వాంటిటీ తోటి. పెద్ద టమాటా తీసుకున్నాను, ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను అలా. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి, నైటే నానబెట్టుకున్న వాటిని నీటిని వంపుకున్న తర్వాత ఆ నీటిని కూడా మనం దీంట్లోకి యూజ్ చేసుకోవాలి. అంతేగాని ఆ నీటిని పడబోయకూడదు. అయితే ఇప్పుడు ఈ ఊదలను అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం 1:3½ రేషియో వాటర్. ఇప్పుడు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో 3:30 నీళ్లు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నానబెట్టేసుకుంది కూడా అంతేనండి. ఆ వాటర్ అన్నీ దాంట్లో పోసేసుకున్నాను. ఇలా పోసేసుకోవడమే. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం మిల్లెట్స్ నానబెట్టుకోవాలంటే 7, 8 గంటలు ముందుగా నానబెట్టుకొని చేసుకోవాలండి. నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నాను, అలాగే సాల్ట్ వేసుకున్నాను. ఇది కూడా రాళ్ళ ఉప్పు అండి, అయోడైజ్డ్‌ది కాదు, మామూలు ఉప్పు వాడుతున్నాను. అది వేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలండి. ఏదైనా చాలా మీడియం ఫ్లేమ్‌లోనే, లో ఫ్లేమ్‌లో అయినా బాగా మంచిగుంటుందండి. మట్టి పాత్ర ఫస్ట్ వేడి రావడమే కష్టం గానీ, తర్వాత ఆటోమేటిక్‌గా హీట్ బాగా అవుతుందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని నెయ్యేసుకోవాలండి. నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే మనకు కొంచెం చల్లారిన తర్వాత, అంటే కొంచెం టైం తర్వాతనే ఒక లెమన్ హాఫ్ చెక్క పిండుకోవాలండి. మీ పులుపును తగ్గట్టుగా మొత్తం ఒక కాయైనా తీసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం బంద్ చేసిన తర్వాతనేనండి ఇది లెమన్ పిండుకోవాల్సింది. ఇప్పుడు రెడీ అయింది ఊదలతో వెజిటబుల్ రైస్ అండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఊబకాయం వారైనా, ఎవ్వరైనా నిరభ్యంతరంగా తినొచ్చండి. షుగర్ పేషెంట్లైనా, ఏ వ్యాధి వారైనా కూడా ఇలా మిల్లెట్స్ మనం మన డైట్‌లో వీక్లీ ట్వైసో, థ్రైసో ఉండే విధంగా చూసుకుంటే మంచిదండి. ఇవి కాదర్వల్లి గారి బుక్స్‌లో నేను అన్నీ చూస్తూ, నేర్చుకుంటూ చేస్తున్నానండి. వారి బుక్స్ ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. వాటి ప్రకారమే ఇవి ఎలా చేసుకొని, ఎలా తింటే మన ఆరోగ్యానికి మంచిదో ఆ విధంగా చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే. బాయ్ బాయ్.